హరిగారు, వాస్తుకి సంబంధించి మన ఛానల్లో మనం ఇస్తున్న వీడియోస్ కానివ్వండి, మీరు చెప్తున్న విధానానికి కానివ్వండి, మంచి స్పందన లభిస్తుంది. అది నిజంగా శుభపరిణామం అని చెప్పొచ్చు. మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి. అయితే చాలామంది అడుగుతున్న విషయం ఒకటేమిటి అంటే కామెంట్ బాక్స్‌లో కూడా చాలా వరకు వచ్చిన ఆహ్, ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, మేము అసలైన వాస్తు వాళ్ళని మేము ఎలా కనిపెట్టాలి హరిగారు? ముందు ఆ విషయం చెప్పండి మాకు అని అడుగుతున్నారు. సో, నిజమే అనిపించింది నాకు కూడా. అంటే చాలామంది ప్రపంచంలో అసలు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది మనం వస్తువుల విషయంలో, తినే పదార్థాల విషయంలోనే తెలుసుకోలేకపోతున్నాం. ఇంక వ్యక్తుల విషయం ఎలా కనిపెడతాను కష్టం. చెప్పండి. సో, వాళ్ళని ఏ క్వెషన్స్ వేయొచ్చు ఒకవేళ వచ్చి మాకు వాస్తు తెలుసు అనే వాళ్ళకి? మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్పండి. ఎలాంటి క్వెషన్స్ వల్ల వీళ్ళకసలు వాస్తు తెలుసో తెలవదనేది మనం తెలుసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? చాలా సింపుల్‌గా కనిపెట్టొచ్చండి. హ్మ్. ఒరిజినల్ శాస్త్రం పాటించే వ్యక్తులైతే, మొట్టమొదటిగా వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? హ్మ్. ఒకటో పాయింట్. ఒక బిల్డింగ్‌కి సంబంధించిన బ్రహ్మసూత్రము, సోమసూత్రము, ఇంటి యొక్క ఆయుష్షు లేదంటే ఆయాది, గణితం కట్టే విధానం ఎలా ఉంటుంది? ఒక ఇంటికి సంబంధించిన గణితం కట్టే వ్యక్తులు హ్మ్. ఎట్లా ఉంటారంటే, టోటల్‌గా మనకు హస్త ప్రమాణం, హ్మ్. తాళం ప్రమాణం, వితస్తి ప్రమాణం, అంగుళ ప్రమాణం, మానాంగుళం, మాత్రాంగుళం, యవాంగుళం ఓకే. ఇలాంటి కొలతల ప్రకారమే ఇంటికి సంబంధించిన గణితం కడతారు. ఓకే. ఇది పూర్వీకులు పాటించిన విధానాలు. హ్మ్. ఈవెన్ ఒక ఉంగరానికి కూడా, ఒక లాకెట్‌కి కూడా హ్మ్. మనకు ఆయాది గణితం కట్టేవాళ్ళు. రైట్. ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్పాలంటే, పెద్ద పెద్ద మహారాజులు పాటించిన ఈ ఇవుంటాయి గదా! ఏమంటారు మన గొలుసులు అంటారు గదా! హ్మ్. హ్మ్. సో, వాటికి సంబంధించిన లాకెట్స్ ఉంటాయి చూసారా? పెద్ద అవును. పెద్ద చైన్స్‌కి లాకెట్స్ హ్మ్. ఉంటాయి. హ్మ్. హారాలు. హారాలు, హ్మ్. హారాలు. ఆ హారానికి సంబంధించిన లాకెట్ ఉంటుంది గదా! అవును. ఆ లాకెట్ కూడా ఆయన నక్షత్రానికి మ్యాచ్ చేసి కట్టింది. ఓహ్! కాబట్టి దాన్ని చూస్తే ఒక లుక్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓకే. జనరల్ లాకెట్స్ అయితే కరగబెడతాం, మళ్ళీ తీసేస్తాం. హుహు. కొలతల ప్రకారం కట్టింది చాలా వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అందుకనే దేవుళ్ళకు చేసే ప్రతీదీ ఇలాంటి వైబ్రేషన్‌తో జనరేట్ చేస్తారు. హ్మ్. హ్మ్. సో, మనకిక్కడ ఏందంటే, ఎవరైతే వాస్తవాలు వచ్చిండ్రో మాక్సిమం ఇప్పుడు సమాజంలో ఏమవుతుందంటే, హ్మ్. ఏదో పుస్తకాలు దొరుకుతున్నాయి మనకు. ఆ హ్మ్. పుస్తకాలు చదువుతున్నారు. ఒక్కొక్కరు అంటే వచ్చేస్తున్నారు ఇక్కడ మార్కెట్‌లోకి. ఏమవుతుందంటే, ఒక 500 మా వాస్తు ఆయన 500 తీసుకుంటాడండి. రూ. 1000 తీసుకుంటాడు. ఎంత తీసుకుంటాడనేది నాకు అవసరం లేదు. ఓకే. ₹1,00,00,000 తీసుకుంటాడా? తర్వాత నాకవన్నీ అవసరం లేదు. ఒకటి వాళ్ళకు తెలిసిన ఫస్ట్ పాయింట్ ఏముండాలంటే, ఒక ఇంటి మధ్య సూత్రాలు ఓపెన్ ఉన్నాయా? లేవా? ఓకే. ఇవి చెప్పగలగాలి. అంటే ప్లాన్ హ్మ్. ఇచ్చేవాళ్ళు గాని, మిగతా ఎవరు గాని అసలేమిటి మధ్య సూత్రం అనేది కూడా చెప్పగలగాలి. ఒక బిల్డింగ్ మొత్తానికి మధ్య సూత్రాలు ఓపెన్ ఉండాలి. హ్మ్. ఇంటికి సంబంధించిన 4 దిక్కుల్లో ద్వారాలు గాని, కిటికీలు గాని ఖచ్చితంగా పూర్వీకులు పెట్టేవాళ్ళు. రైట్. పూర్వీకులు పెద్ద పెద్ద రాజభవంతులు లేదంటే రాజులాగా ఉన్నవాళ్ళు, లేదంటే కమాండింగ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళ ఇండ్లు గమనిస్తే హ్మ్. 4 సెంటర్స్ ఓపెన్‌లో ఉంటాయి. రైట్. ఒకవేళ ఒక సెంటర్ ఓపెన్ ఉంటే మిగతా 3 కిటికీలుంటాయి. సెంటర్‌లోనే ఉంటాయి. ఓహ్! ఎవరైతే ఈశాన్య ద్వారాల గురించి మాట్లాడారో హ్మ్. హ్మ్. వాళ్ళకి వాస్తు రాదు అని చాలా సింపుల్‌గా చెప్పేసి. చాలా సింపుల్. ఓకే. ఏ శాస్త్రంలో కూడా హ్మ్. ఈశాన్య ద్వారం గురించి లేదు. ఓకే. ఈశాన్యంలో 2వ స్థానంలో ద్వారం పెట్టాలని ఉంది. కానీ అది సబ్ డోర్‌కి మాత్రమే. ఓకే. కానీ ప్రధాన ద్వారమే వీళ్ళు తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టడం 100% శాస్త్ర రాంగ్. విరుద్ధం. మేము అదే ఫాలో అవుతాం. మీ కర్మ నాకెందుకు? రైట్. పెట్టుకోండి అంటాను. రైట్. నాకెందుకు? సో నేనెక్కడ గొడవ పెట్టుకుంటా కూర్చుంటాను. సో, ఈ మీరన్నట్టుగా చిన్న చిన్న మిస్టేక్స్‌ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు వాస్తు ప్లానర్స్ కాదు అన్న విషయం మనకు తెలుస్తుంది. తెలుస్తుంది. ఇంకా ఏ విషయాలు? అంటే ఇప్పుడు మీరన్నట్టుగా ఈ ప్రధాన ద్వారం ఒక విషయం క్లియర్‌గా చెప్పారు. ఇంకా ఏదైనా వాళ్ళని వేరే ఇంకేమైనా క్వెషన్స్ వేయొచ్చంటారా? అంటే మీకు ఎన్నో ఇది ఉంటాయి. తెలుసా? ఇది తెలుసా? అని చాలా విషయాలు మనం ఈవెన్ మన ఇంటికి మార్కెటింగ్ సేల్స్ మ్యాన్ వస్తేనే ఎందుకు మేము నిన్న ఇంతకు కొన్నాము. ఇవాళ నువ్వెందుకు ఇంత చెప్తున్నావు అని అడుగుతారు. యెస్. సో, మీరు చెప్పండి హరిగారు. ఇంకా ఏదైనా విషయాలు క్లారిటీగా కనుక్కోవాలి. వీళ్ళకి వాస్తుకి అసలు ఏ మాత్రం ఐడియా లేదు అనేది వీళ్ళకొక ఐడియా రావాలి అంటే, ఇంకా ఎలాంటి చాలా క్వెషన్స్ వేయాలి? సింపుల్‌గా ఒకటి చెప్పానేంటంటే, హ్మ్. ఈశాన్య ద్వారాలు పెట్టే వాళ్ళకు 100% వాస్తు తెలీదు. బుక్స్ హ్మ్. నుంచి నేర్చుకున్న వాళ్ళే. రైట్. ఒకటి క్లియర్ కట్. రెండవది అసలు ఇంటికి సంబంధించిన నిష్పత్తి ఎలా ఇస్తున్నాడని తెలుసుకోవాలి. ఓకే. మూడవది వచ్చి అది పగలగొట్టు, ఇది పగలగొట్టు అని చెప్పే వాళ్ళే ఉంటారు. అవును. అయితే ఇందులో ఏమవుతుందంటే, ఒకసారి వచ్చిన వ్యక్తి
ఒకటి చెప్తే మళ్ళీ ఇంకోసారి అదే వ్యక్తి వస్తే మళ్ళీ ఇంకోటి అసలు పగలగొడతా కట్టిని ఉంటాడు. కూడా మళ్ళీ కూలగొట్టే వాళ్ళు కూడా మళ్ళీ చాలా మంది కూలగొట్టే వాళ్ళు ఉంటారు. ఉంటారు. ఇదొకటి. నెక్స్ట్ ఆగ్నేయంలో గనక మెట్లు పెడితే మళ్ళీ ఈశాన్యంలో పిల్లర్ పెట్టిస్తారు. ఓకే. అది నాట్ రిక్వైర్డ్. దానికి కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈశాన్యం పెరిగిందని, ఆగ్నేయం కట్ అయిందని రైట్. మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఇంటి నుంచి ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ గోడ పెరిగిందో అప్పుడు మాత్రమే ఈశాన్యం అనేది పెంచాలి. రైట్. సో ఆ నాలెడ్జ్ కూడా లేకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు మళ్ళీ ఒక గోడ కట్టించేసి లోపల బ్లాక్ చేస్తారు. రైట్. సో ఇదొకటి. ప్లస్ ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ భయపెడుతూ ఉంటారు. నీకు అది జరుగుతుంది, నువ్వు ఇది చేయకపోతే ఇది జరుగుతుంది ఇవి అనేవాళ్ళు. కూడా ఉంటాయా? దాని ఓకే. తర్వాత ఇంటికి సంబంధించిన బెడ్రూమ్స్ ఉంటాయి కదా, ఆ మ్మ్. బెడ్రూమ్ కి సంబంధించిన వాయువ్యం కానీ లేదంటే తూర్పు వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ టాయిలెట్స్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు మనకు బయట టాయిలెట్ ఉన్నా కూడా ఆ రూమ్ కి ఈశాన్యం తెగింది, ఈ ఇంటి లోపల మగవాళ్ళ అభివృద్ధి ఉండదు అని చెప్పి Right. భయపెడుతూ ఉంటారు. ఓకే. అదొకటి. అంటే ఇక్కడ మ్మ్. ఏమవుతుందంటే మ్మ్. ప్రధాన నియమాలు పాటించకుండా చిన్న చిన్న చిల్లర విషయాలన్నీ తీసుకొని భయపెట్టేసిపోతారు. రైట్. ఇది ఇంకా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మేము మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాం, మా అవును. తాత ముత్తాతలు మొత్తం ఇది కూడా చాలా స్థాపత్య మంది వేదాన్ని వాడుతూ follow ఉంటారు. అవుతున్నాం అనే మాట మాట్లాడి వీళ్ళందరూ ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరూ ఫేకు, మాకు మాత్రమే ఒరిజినల్ శాస్త్రం వచ్చు అని చెప్పి ఇక మార్కెట్ లో ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటారు. వాళ్ళ మీద బండలేసుడు, వీళ్ళ మీద బండలేసుడు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మాకు. రైట్. సో చాలా చక్కగా చెప్పారు. దొంగల్ని ఎలా పట్టుకోవాలి అనటానికి అసలు నిజంగా రీజన్ ఏమో ఇది. చాలా అంటే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు హరి గారు. చాలా మంది అండి, నేను కూడా చాలా మందిని చూస్తూ ఉంటాను. మాకు వాస్తు గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళే. ఈ మధ్య కాలంలో అయితే ఈ 4 రోజులు పోతే నేను ఏదన్నా చెప్పినా గానీ నువ్వు మాట్లాడుతున్నారు మీరు కూడా అనొచ్చేమో. అంటే నేను వీడియోస్ చేయడం కాదు, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు చెప్తూ ఉంటే వీడియోస్ వల్లనే హరి గారు చెప్పడం వల్లనే నాకు కాస్త అవగాహన అనేది వస్తూ ఉంది. మీకు ఎంతవరకు వస్తుంది అవగాహన? మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు? మీరు ఎంతవరకు పాటిస్తున్నారు? విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా పాటించండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. హరి గారిని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నచ్చింది కదా వీడియో? తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారా మరి? ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో, మరో మంచి టాపిక్‌తో హరి గారితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.